దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రములు. నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నారయ్యా. మహిమ పొందుకోమని అడుగుచున్నాను. నన్ను మీ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఆమేన్. ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనం ఎలా జీవిస్తే ఆశీర్వాదం మనకు కలుగుతుంది తెలుసుకుందాం. దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టాలండి. మనకు ఆశీర్వాదం కావాలంటే పాపుల మార్గంలోకి అసలు వెళ్ళకూడదు. ఆశీర్వాదం మనకు కావాలి అంటే అపహాస్కులు కూర్చుండే స్థలాలలో మనం అసలు కూర్చోకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే వారి మార్గంలో మనం నడుస్తూ ఉంటే వారు ప్రవర్తించిన విధముగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనలో ఉన్న భక్తి కూడా పోతుంది. అందుకని దుష్టులు ఎలా ఉంటారు? దేవునికి అసలు పనే ఉండదు వారికి. వారి మార్గము, వారి మాటలు అన్నీ ఎప్పుడూ అనాలోచితముగా ఉంటూ ఉంటాయి. అలాగే అపహాస్కులు కూర్చుండే చోటును కూర్చుండే అపహాస్కులకు ఉదాహరణ ఎవరంటే ప్రభువారిని హెరోదు మహారాజు అపహసించి మాట్లాడాడు. అధికారులు కూడా అపహసించి మాట్లాడారు ప్రభువారిని. సైనికులు కూడా ప్రభువారిని అపహసించారు. అలాంటి వారి యొక్క స్నేహము మనము చేయకూడదు. కేవలము మనకు దేవుని ఆశీర్వాదము, దేవుని ఆజ్ఞానుసారముగా మనము జీవించినట్లయితే ఆశీర్వాదం మెండుగా అనుగ్రహిస్తారు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.